రాధాకృష్ణ ఫ్రమ్ ముదినేపల్లి అండి. సార్ వినపడుతుందా సార్? సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి. సార్ ఆల్రెడీ నాకు ఈ ప్రొడక్ట్ ని పరిచయం చేసింది రాఘవయ్య గారు సార్. ఆల్రెడీ నాకైతే పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. షుగర్ స్టార్ట్ అయింది వెరీ రీసెంట్లీ. అయితే రాఘవయ్య గారు మామూలుగా ఈ ప్రోడక్ట్ చాలా అంతకు ముందు 2 months నుంచి చెప్పారు నాకు. చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, వాడండి అని చెప్పి చెప్పారు. నేనైతే పట్టించుకోలేదు సార్. యాక్చువల్ గా మా అదే టైంలో మా అమ్మాయికి ఈ మామూలుగా బుగ్గల మీద చిన్న మచ్చలు వచ్చినాయి సార్. వస్తే మామూలుగా ఏలూరు దగ్గర వేగవరం అని చెప్పేసి కొంచెం ఒక ఆ మచ్చలకి బాగా స్పెషల్ హాస్పిటల్ అని చెప్పారు. సరే అని మా పాపను తీసుకెళ్తా, నాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర మామూలుగా ఆగానండి. రాధాకృష్ణ గారు ఇది మీరు వాడండి, పాపకి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పారండి. నేనైతే మామూలుగా ఆయన మాటలో సరేలే, ఇది మాకు ఇంకొక భయం ఏంటంటే ఆల్రెడీ మా మిస్సెస్ తో కూడా చెప్పా, ఆల్రెడీ ఇట్లా రావి గారు చెప్తున్నారు వాడితే బాగుంటది అని చెప్పేసి అంటున్నారు, వాడదామని చెప్పేసి అంటే మా మిస్సెస్ కొంచెం ఇంట్లో మామూలుగా పాప కదా, ఈ మచ్చలు ఏదన్నా మామూలుగా ఏదన్నా ఈ మెడిసిన్ ఏంటో తెలీదు, మామూలుగా వాడితే ఏదన్నా రియాక్షన్ వచ్చింది అనుకో, మామూలుగా ఆడపిల్ల కదా మళ్ళీ మనం చాలా ఇబ్బంది పడతాం అని చెప్పేసి కొంచెం భయపడింది. భయపడితే సరిలే అని చెప్పేసి ఆ వేగవరంలో తెల్ల మచ్చలకే వెళ్ళి ఆ కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళి ఆల్రెడీ మెడిసిన్స్ తీసుకుని వచ్చామండి. రాఘవయ్య గారు మామూలుగా ఈ సంగతి చెప్పాం వెళ్ళి ఇట్లా అని చెప్పి, మా మిస్సెస్ కొంచెం ఇష్టపడట్లేదు, భయపడుతుందండి, కొద్ది రోజులు ఆగి అంటే ఆయన చెప్పిన మాటలు మామూలుగా నమ్మాను. తర్వాత కొద్ది రోజులు ఆగి వాడదామండి మీరు అని చెప్పేసి చెప్తే సరిలేండి మీరు వాడండి, పోనీ మీకు ఆ నమ్మకం కలిగినాక ఇచ్చేయండి అని చెప్పేసి ఆయన నన్ను వదిలిపెట్టకుండా ఈ పోస్టులు పెడుతున్నారండి. మామూలుగా కంపెనీ ఇవి ఉంటాయి కదా, క్యూర్ సెల్ గురించి మామూలుగా టెస్ట్ మోనియల్ గురించి వీడియోలు పంపిస్తానే ఉన్నారు. సరే ఒక రోజు నేనైతే మామూలుగా సరే వాడదామని నమ్మకం కలిగింది కదా, సరే అసలు ముందు ట్రయల్ మన మీద వేద్దాం, షుగర్కి ఎట్లా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి నేను ఆల్రెడీ మొదలు పెట్టాను సార్. మొదలు పెడితే ఆల్రెడీ షుగర్ నార్మల్ గానే ఉంటుంది, మామూలుగా చాలా బాగుంది. అయితే నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. మామూలుగా వాకింగ్కి వెళ్తా ఉంటానండి డైలీ 6 kilometers. వాకింగ్కి వెళ్తుంటే ఆల్రెడీ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయితే ఇది మామూలుగా ఇక వాకింగ్ చేస్తే ఈ కాళ్ళు అరిగిపోయేటట్టు ఉండే, ఈ షుగర్ తగ్గుద్దని చెప్పేసి మనం వాకింగ్ చేస్తున్నాం, ఈ కాళ్ళు అరిగిపోయేటట్టు ఉండే 6 kilometers నడిస్తే కొంచెం తగ్గించి యోగా చేద్దాము, కొంత యోగా చేద్దాం, కొంత వాకింగ్ చేద్దామని ఒక డెసిషన్కి వచ్చాను సార్. ఈ రాఘయ్య గారు చెప్పిన మాటలని ఆల్రెడీ నేను ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ మొదలు పెట్టాను. మొదలు పెట్టిన తర్వాత ఒక 1 week వరకు నాకేం పెద్దగా డిఫరెన్స్ కనపడలేదండి. ఆఫ్టర్ 1 week కొంచెం కొంచెం నొప్పులు తగ్గుతున్నాయండి. అది కాకుండా నాకు తెలియనటువంటి ఇంకా కొన్ని మర్చిపోయిన నొప్పులు కూడా చాలా ఉన్నాయి. నేను ఒకసారి బండి మీద నుంచి పడితే కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయితే అది తగ్గింది. తర్వాత ఏమవుతుందంటే బండి మీద నేను ఎక్సలేటర్ పట్టుకుంటుంటే చెయ్యి కరెంట్ లాగినట్టు లాగేదండి. అది నేను ఆల్రెడీ మామూలుగా హోమియోపతి మందులు వాడటం మూలంగా మర్చిపోయాను. అసలు ఆ పెయిన్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అది కాకుండా బ్యాక్ బోన్ పెయిన్ అనేది నాకు ఉందండి, అది కూడా తగ్గిపోయింది. అసలు అది మర్చిపోయాను నేను, అది తగ్గింది. ఈ చెయ్యి లాగటం అనేది తగ్గింది. నెక్స్ట్ ఈ షుగర్ అనేది నార్మల్గా వచ్చింది. ఇవన్నీ మా మిస్సెస్కి చెప్పేసరికి మా మిస్సెస్ ఏమందంటే అబ్బో ఇవన్నీ ఓసారి టెస్ట్ మోని మామూలుగా నేను విన్నాను, ఈ టెస్ట్ మోని మా మిస్సెస్ కూడా విందండి. నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇప్పటికీ నేను మైండ్లో పెట్టుకుంటాను, ఆ చిత్తూరు జిల్లా కుప్పం ఆయన ఉన్నారు చూసారు, కుమారస్వామి ఆయన ఆల్రెడీ టెస్ట్ మోని చేశారు, అది నేను విన్నానండి. యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ ఆయనలాగానే ఆలోచించాను. నేను నాకు నమ్మకం కలగల, ఎందుకనంటే ఆయన ఎట్లా ఏ టైపులో ఆలోచించాడో నేను కూడా అదే టైపులో ఆలోచించాను. అబ్బా అసలు నాకు ఆయన నేను ఏదైతే ఆలోచించానో నా మనసుకు బాగా దగ్గరగా ఉంది. సో ఏంటంటే ఇది బాగా అట్రాక్ట్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ అసలు ఈ టెస్ట్ మోనీలు కూడా కంపెనీ వాళ్ళు కూడా కావాలని చేయించవచ్చు కదా అనే ఉద్దేశంతో మన రాఘవ గారు ఏం చేశారంటే ఇక్కడ మన ఏరియాలో టెస్ట్ మోనీలు కొంతమంది వాడిన వాళ్ళు కూడా తగ్గిందని చెప్పేసి అంటే ఆ టెస్ట్ మోనీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ నేను ఎంక్వైరీ చేశానండి.
ఒక అతను ఇక్కడ అర్థమూరు అని చెప్పేసి ఒక పేషెంట్ ఆల్రెడీ సావుకి దగ్గరికి వెళ్ళిపోయిన పేషెంట్ కి వాడామండి ఆ క్యాన్సర్ కి ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్తే హోప్లెస్ అని చెప్పారు. నెక్స్ట్ విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్తే అసలు ఈ పేషెంట్ మనం ఏం చేయలేమని చెప్పేసి వదిలేశారు. వాళ్ళ బతిమాలిస్తే మామూలుగా కాదు కాదంటే తర్వాత మామూలుగా వాడారు. వాడితే ఆ పేషెంట్ వాళ్ళు లేచి తిరుగుతుందండి అని చెప్తే ఆ పేషెంట్ కి నేను మళ్ళీ మా ఊరికి దగ్గరగా ఉండటం మూలంగా వెళ్ళి ఎంక్వైరీ చేశానండి. నేను చేస్తే అసలు అతను చెప్పిన రిజల్ట్ చూస్తే నాకే మతిపోయిందండి. నిజంగా ఇవన్నీ చూసి మా మిస్సెస్ కూడా సైనోసిస్ ఉంది. నెక్స్ట్ నోట్లో మామూలుగా ఆవిడకి మామూలుగా ఆయుసం లాగా ఉంటది. ఇన్హేలర్ వాడుతుందండి. ఆ ఇన్హేలర్ వాడుద్ది. నెక్స్ట్ ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మామూలుగా నేను కూడా వాడతానండి అంటే సర్లేని ఆవిడకి ఇచ్చాను. ఆవిడకి ఇస్తే అసలు ఆవిడ ఎంత మామూలుగా ఇది అవుతుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ అప్పుడు ఆవిడకి నమ్మకం వచ్చి మా పాపకి కూడా ఆ తెల్ల మచ్చలకి ఫస్ట్ వద్దు అన్న ఆవిడ మా పాపకు కూడా వాడిస్తుంది. నెక్స్ట్ మా తమ్ముడికి షుగర్ ఇప్పుడే స్టార్ట్ అయితే మా తమ్ముడికి కూడా ఇచ్చామండి. అట్లాగే మా బావగారికి ఎప్పటి నుంచో షుగర్ వాడుతుంటే ఆయనకు కూడా ఇచ్చాము. ఇవన్నీ చూసి నేను ఒక మామూలుగా మచిలీపట్నంలో ఒక డాక్టర్ గారికి చెప్తే ఆల్రెడీ ఆయన చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఆయన బాగా అట్రాక్ట్ అయ్యి ఆయన కూడా మామూలుగా బాగుందండి అని చెప్పేసి ఆయన అయితే డాక్టర్ కాబట్టి ఆల్రెడీ బాడీ అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తారు కాబట్టి రాధాకృష్ణ గారు అసలు ఫస్ట్ రోజులో నాకు బాడీలో డిఫరెన్స్ తెలిసిందండి అని చెప్పారు. ఆయన మరో మెడికల్ రిప్రజెంటో ఏదో సంథింగ్ జిల్లా వైజ్ గా ఎవరో ఒక కొత్త పర్సన్ వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ 3rd స్టేజ్ లో ఉంటే వాళ్ళ నాన్నగారికి కీమోథెరపీ చేస్తుంటే ఈయనకి మామూలుగా ఈ కీమోథెరపీ చేసే పేషెంట్ కి రిఫర్ చేశారండి రీసెంట్ గా. అతను కూడా ఆల్రెడీ వాడుతున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఏంటంటే నాకైతే ఇప్పుడు మామూలుగా ఫస్ట్ లో ఏమనుకున్నానంటే ఈ ముందు ఎవరు వాడతారులే ఇవన్నీ ఎవరో దీనికి చెంది ఇవన్నీ ఎక్కడ ఇది అవుద్దులే ఏముందలే అని చెప్పేసి అనుకున్నానండి. నేనైతే ఇప్పుడు మామూలుగా నాకు ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇది వరకు వాకింగ్కి వెళ్తా కొంచెం కాళ్ళు నొప్పి అనిపించేది. ఈ రోజున నేను వాకింగ్ కాదు ఇంకా సాల్తలేదు నా బాడీకి, ఇంకా కొంచెం జాగింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లా అనిపిస్తుందండి నిజంగా. ఎందుకనంటే నా బాడీ ఫీలింగ్ ఎందుకంటే చిన్ని ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయినాయి. మా మిసెస్ నాకంటే ఎక్కువ ఇదిగా చెప్తుంది. కానీ నాకు ఇది మాత్రం ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది. నేను ఎంత నెగిటివ్ గా ఆలోచించానో అంత పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అసలు ఎక్కడ చూసినా ఈ టెస్టిమోనీలో మామూలుగా నేను 2-3 టెస్టిమోనీలు ఆల్రెడీ వింటున్నా పర్టికులర్ గా. ఎక్కడున్నా సరే టెస్టిమోనీ అంటే కంపల్సరీ అటెండ్ అవుతున్నాను. అసలు ఒక్క మాటతో చెప్పాలంటే ఇది మనం చెప్తే అతిశయోక్తి అవుద్దేమో కానీ మామూలుగా ఇది వరకు మామూలుగా ఈ ఆంజనేయ స్వామి రాముల వారిని బతికించటం కోసం ఎక్కడో సంజీవి తీసుకొచ్చారు, ఏదో పర్వతం తీసుకొచ్చి అని చెప్పేసి ఆ సంజీవి పర్వతం తీసుకొచ్చి మామూలుగా సంజీవి తీసుకొచ్చారు. అది మనం కథల్లో విన్నాం. అట్లాగే సినిమాలోకి వస్తే అదేదో మామూలుగా అంజీ సినిమాలో బాటియా అనేవాడు ఆడు యంగ్ అయిపోటాకి